నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్నాయా? విలీనానికి బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారా? రేవంత్ క్యాబినెట్లోకి వెళ్లే 6 నాయకులు కారు దిగి రాబోతున్నారా? మండలిలోనూ బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందా? హస్తాన్ని పట్టుకునేందుకు పాకులాడుతున్న ఆ ఎమ్మెల్సీలు ఎవరు? ఈ ప్రచారంపై కేసీఆర్ రియాక్షన్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో వలసలు కామన్గా మారిపోయాయి. అధికారంలో ఉన్న పార్టీలోకి ఓడిన పార్టీ నాయకులు చేరిపోవడం సాధారణంగా చూస్తుంటాం. గత 10 ఏళ్లలో అయితే కేసీఆర్ అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ను ఖాళీ చేసేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కూడా అదే చేస్తుందనుకోండి. కానీ బీఆర్ఎస్ మాత్రం దీనికి ఒప్పుకోకుండా కోర్టులకు వరకు వెళ్ళింది. దీంతో రేవంత్ సర్కార్ విలీన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కొత్త ప్రచారం మొదలైంది. బీఆర్ఎస్కు చెందిన 38 మంది శాసనసభ్యుల్లో ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతుంది. సుప్రీంకోర్టులో సైతం కేసు వేసింది. వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తయి బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి మార్గం సుమగమవుతుంది. దీంతో న్యాయపరంగా ఎక్కడ చిక్కులు రావని కాంగ్రెస్ భావిస్తుంది. అంతేకాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడని గులాబీ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని, కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వారికి అభ్యర్థులు దొరకరని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రామ స్థాయిలో కారు పార్టీని పెకిలించవచ్చుననే అంచనాలతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే మరోసారి విలీనం చర్చలు తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్గా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గత చర్చలు నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతామని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతులు విధించినట్లుగా సమాచారం. ఇప్పటికే చేరిన వారిలో 2కి, చేరబోయే వారిలో 2కి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగినట్లుగా సమాచారం. 4కి మంత్రి పదవులు సాధ్యం కాదని, మరో రకమైన ప్రతిపాదనతో రావాలని విలీనం వ్యవహారాన్ని డీల్ చేస్తున్నట్లుగా నగరానికి చెందిన ఓ మాజీ మంత్రికి ఏఐసిసి పెద్దలు సూచించారట. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది పార్టీ మారేందుకు ఆసక్తిగా ఉన్నాం, కులం చెడ్డ ఫలితం దక్కాలి అన్న సూత్రాన్ని వినిపిస్తున్నట్లుగా సమాచారం. తమకు ప్రాధాన్యమైనటువంటి పోస్టులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లులు తదితరాలు ఇవ్వాలని కొందరు షరతులు పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది. పార్టీలో చేరాలనుకునే వారిలో గ్రేటర్లో 1-2 తప్ప అందరూ ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ తర్వాత మెదక్ జిల్లాలోని అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడి నుండి గెలిచిన వారికి గ్రేటర్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే డీల్ చేస్తున్నట్లుగా సమాచారం. అక్కడి వారితో 3 మినహా మిగిలిన వారందరూ ఓకే అయినట్లుగా సమాచారం. హైదరాబాద్ జిల్లాలో 1 మినహా మిగతా వారంతా కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు ఓకే అయినట్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇలా ఈ 2 ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. పదవులు ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్కు చేరారు. ఇలా అన్ని రకాల లెక్కలు వేసుకున్నాకే కాంగ్రెస్ అధిష్టానం వారితో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. జిల్లాలకు ప్రాతినిధ్యం, అదే సమయంలో విలీనం ద్వారా న్యాయ సమస్యలకు చెక్ పెట్టడం, ప్రత్యర్థి పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం, బలహీనపరచడం, ఇలా బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లుగా సమాచారం. గతంలోనే కాంగ్రెస్లోకి కొందరు వచ్చేందుకు సుముఖత చూపినా పూర్తి స్థాయిలో చర్చలు, సంప్రదింపులు ముందుకు సాగలేదని సమాచారం. 3-4 అయితే రాహుల్ గాంధీ సమక్షంలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాక చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 6 మంత్రివర్గంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతున్నా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముందుకు సాగడం లేదు. జిల్లాలు, కుటుంబాలు, సామాజిక వర్గాలు, ఇలా అన్ని రకాల లెక్కలు కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. 6 మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 8 మందిని క్యాబినెట్ స్థాయి పోస్టులతో సంతృప్తి పరచవచ్చని లెక్కలు వేశారు.
మంత్రివర్గంలో హోంశాఖ, మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ తదితర శాఖలకు మంత్రులు లేరు. వీటితో పాటు ఒక్కో మంత్రి దగ్గర 3-4 కీలక శాఖలున్నాయి. వీటిని కూడా కొత్త వారికి కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరిగితే వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని సమాచారం. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగానే మరికొందరు ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటన్నింటినీ కైవసం చేసుకునేందుకు విలీనం ద్వారా మార్గం సుముఖం అవుతుందని, దీంతో మండలిలో బీఆర్ఎస్ బలం గణనీయంగా పడిపోయి అక్కడ సైతం తక్కువ మంది సభ్యులే ఉంటే విలీనానికి సులువు అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇలా గతంలో జరిగిన అవమానానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎల్పీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ చేరిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం.